మెనోపాజ్ అంటేనే మహిళల్లో నెలసరి పూర్తిగా ఆగిపోయే దశ. సాధారణ పరిస్థితుల్లో వరుసగా ఏడాది పాటు నెలసరి రాకపోతే వారు మెనోపాజ్ దశలోకి అడుగుపెట్టారని అర్థం. అయితే ఈ సమయంలోనూ కొంతమందికి అప్పుడప్పుడు రక్తస్రావం కనిపిస్తూ ఉంటుంది. నెలసరి ఆగిపోయినా రక్తస్రావం అవుతుందంటే అది ఖచ్చితంగా ఏదో ఒక ప్రమాదకరమైన సమస్యకు సూచికగా భావించాలి. మెనోపాజ్ తర్వాత కనిపించే రక్తస్రావానికి ఒక్కోసారి క్యాన్సర్ కూడా కారణంగా ఉండొచ్చు. అందుకే మెనోపాజ్ తర్వాత రక్తస్రావం కనిపిస్తూ ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుల్ని సంప్రదించి తగిన పరీక్షలను చేయించుకోవాల్సి ఉంటుందని చెబుతారు నిపుణులు. మెనోపాజ్ తర్వాత రక్తస్రావానికి కారణాలు, చికిత్సా మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మెనోపాజ్ తర్వాత రక్తస్రావం జరగడానికి కారణాలేంటి? పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ ఈ రోజుల్లో చాలా ఎక్కువగానే చూస్తున్నాం. వీటిని రకరకాల కారణాలు ఉండొచ్చు. అసలు మెనోపాజ్ తర్వాత ఎప్పుడు అలర్ట్ అవ్వాలి అని అంటే, ఒక 1 year కంప్లీట్గా బ్లీడింగ్ అవ్వకుండా ఒక 1 year తర్వాత ఈవెన్ స్పాటింగ్ ఆర్ ఏ ఫ్రెష్ సైకిల్ వచ్చింది అనుకోండి, డెఫినెట్గా ఎప్పుడు కూడా ఎవాల్యుయేషన్కి రావడం చాలా మంచిది. సో పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్కి ఒకవేళ ఫస్ట్ అసలు కారణాలు ఏంటి అని అడిగితే, నార్మల్గా బయట నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే వెజనల్ డ్రైనెస్ అనేది మెనోపాజ్లో వస్తూ ఉంటుంది. ఆ వెజనల్ డ్రైనెస్ వల్ల బై ఎనీ ఛాన్స్ అక్కడ ఇన్ఫ్లమేషన్ అంటే ఇన్ఫెక్షన్ రావటం వల్ల బ్లీడింగ్స్ అవ్వచ్చు. ఆర్ గర్భసంచి మూతి దగ్గర చిన్న చిన్న పాలిప్స్ ఆర్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఎరోజన్స్, వాటి వల్ల కూడా బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దాని తర్వాత గర్భసంచి లోపలికి వెళ్తే కనుక ఎండోమెట్రియం, ద మోస్ట్ ఇంపార్టెంట్, ఎండోమెట్రియల్ థిక్నెస్ అనేది ఇంపార్టెంట్. అది కనుక యూజువలీ మెనోపాజల్ ఉమెన్కి ఎండోమెట్రియల్ థిక్నెస్ less than 5 mm ఉండాలి. లైక్ 6 mm ఉన్నా సిగ్నిఫికెంట్ డాక్టర్ అంటే ఎస్ అనే స్ట్రిక్ట్గా చెప్తాం. సో స్టడీస్ అందుట్లో less than 5 mm ఉంటే కనుక వాళ్ళని ముట్టుకోవాల్సిన అవసరం లేదనే చెప్తారు. అంటే ఇండైరెక్ట్గా వాళ్ళకి బాప్సిస్ చేయటం కానీ ఎవాల్యుయేషన్ కానీ అవసరం లేదు అని. కానీ అలానే ఓవేరియన్ సిస్ట్లు, ఏమైనా ఓవేరియన్ సిస్ట్లు కనుక ఉన్నాయా, హ్యూజ్ ఓవేరియన్ సిస్ట్లు, బికాజ్ ఈ ఏజ్లో వాళ్ళకి ఓవేరియన్ సిస్ట్ అనేది ఉండకూడదు. ఓవరీస్ అనేవి ష్రింక్ అయిపోయి కంప్లీట్గా కంటికి కనిపించడమే కష్టమయ్యే టైం అది. ఓవేరియన్ సిస్ట్లు ఉన్నా కానీ ఎవాల్యుయేషన్కి టైమ్. సో వీళ్ళకి ఎవాల్యుయేషన్ ఎలా చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ప్యాప్స్మియర్స్ అనేవి చేస్తాం. ప్యాప్స్మియర్, ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్, అల్ట్రాసోనోగ్రఫీ చాలా ఇంపార్టెంట్ టెస్ట్ వీళ్ళకి. ఎండోమెట్రియల్ థిక్నెస్ చూడటానికి, ఓవేరియన్ సిస్ట్ చూడటానికి, ఫైబ్రాయిడ్స్ కానీ ఇంకేమైనా యూట్రస్ మజిల్స్ అంటే ఎడినోమయోసిస్లు అలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండటానికి కానీ అల్ట్రాసౌండ్ సరిపోతుంది. అల్ట్రాసౌండ్లో కనుక డౌట్ఫుల్గా అనిపించి ఏవైనా సిస్టిక్ లీజన్స్ కనుక అనిపిస్తే ఎంఆర్ఐకి వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. మెనోపాజ్ తర్వాత కనిపించే రక్తస్రావంతో తలెత్తే సమస్యలు ఎలా ఉంటాయి? వీళ్ళకి ఒక్కొక్కసారి పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అనగానే అసలు ప్యాటర్న్కి కూడా కన్ఫ్యూజన్స్ వస్తాయి. అంటే స్పాటింగ్ వచ్చినా డాక్టర్ దగ్గరికి వచ్చేయాలా అని. స్పాటింగ్ వచ్చినా ఇర్రెగ్యులర్గా సైకిల్స్ అంటే 15 days సైకిల్స్ అవుతూ ఉన్నా, ఆర్ 2 months ఆగి మళ్ళీ 2 months తర్వాత హెవీ బ్లీడింగ్స్ అయినా కానీ, అసలు ఎటువంటి రకమైన బ్లీడింగ్ అయినా కూడా అది పోస్ట్ మెనోపాజల్ అని అంటే ఎవాల్యుయేషన్ అనేది ఇంపార్టెంట్. మెనోపాజ్ తర్వాత రక్తస్రావం విషయంలో ఎలాంటి పరీక్షలు చేస్తారు? మనం కారణాలు ఎలా అయితే అనుకున్నామో అదే విధంగా వీళ్ళకి డయాగ్నోసిస్ కూడా. అంటే ఫస్ట్ ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్, అసలు వెజనాలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, సర్విక్స్, ఏదైనా సర్వైకల్ పాలిప్స్ అంటాం, చిన్న చిన్న నీటి బుడగల్లాగా సర్విక్స్లో ఉంటాయి, అవియా, లేకపోతే ఎరోజన్స్, ఇన్ఫెక్షన్స్ అనేవి ఉన్నాయా, అంటే సర్వైకల్ క్యాన్సర్స్ని డిటెక్ట్ చేసేవి, వాటికి ప్యాప్స్మియర్స్ అనేవి చూసుకోవచ్చు. తర్వాత ఎండోమెట్రియం థిక్నెస్, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. వాటి థిక్నెస్ని ఖచ్చితంగా చూసుకోవాలి. మనం డిస్కస్ చేసినట్టు అది less than 5 mm ఉంటే ఎవాల్యుయేషన్కి కొంచెం అగ్రెసివ్గా ఉండాం. 6 mm ఉన్నా కానీ ఎవాల్యుయేషన్ రిక్వైర్డ్. తర్వాత అల్ట్రాసోనోగ్రఫీలో ఈ ఎండోమెట్రియల్ థిక్నెస్, ఓవేరియన్ సిస్ట్, అసలు యూట్రస్ కాంటర్ ఎలా ఉంది, అసలు యూట్రస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా తెలుసుకోవచ్చు. ఎండోమెట్రియంలో కనుక ఒకవేళ బాగా థిక్నెస్ ఎక్కువైపోయి సిస్టిక్ లీజన్స్ అంటే చిన్న చిన్న నీటి బుడగల్లాగా కనుక మనకి ఎండోమెట్రియంలో ఏమైనా కనిపిస్తే డెఫినెట్గా నెక్స్ట్ స్టెప్ ఎంఆర్ఐ కానీ సిఈసిటీస్ అంటే కాంట్రాస్ట్ ఇచ్చి సిటీ అబ్డామిన్స్ కానీ చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఎటు తిరిగి అన్ని చోట్ల పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అవ్వగానే అది క్యాన్సర్ అని అనుకోవడానికి కూడా లేదు. వీటిలో కూడా బినైన్లు అండ్ క్యాన్సర్స్ ఉంటాయి. సో నార్మల్గా నా పేషెంట్స్కి కౌన్సిలింగ్ చేసేటప్పుడు 50% బినైన్ కాజెస్ ఉంటాయి, 25% హార్మోనల్ కాజెస్ ఉంటాయి, ఇంకో 25% బ్యాడ్ న్యూసెస్ అంటే క్యాన్సర్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.
మనం ఈ మూడిట్లో కూడా ఎక్కడున్నామని తెలుసుకోవడానికి ఎవాల్యుయేషన్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్. మెనోపాజ్ అనంతరం రక్తస్రావం జరుగుతున్నప్పుడు చికిత్స ఎలా ఉంటుంది? పేషెంట్ వచ్చిన తర్వాత బ్లీడింగ్తో ఎవాల్యుయేషన్ అయిపోయిన తర్వాత ఇన్ కేస్ సర్విక్స్ నుంచి కనుక మనకి డౌట్ఫుల్గా ఏమన్నా అనిపించింది, ప్యాప్స్మియర్లో కనుక ఫస్ట్ సర్వైకల్ క్యాన్సర్స్ గురించి ఆలోచిస్తే ప్యాప్స్మియర్స్లో కనుక ఏమైనా డౌట్ఫుల్గా అనిపిస్తే ప్యాప్స్మియర్స్ ఆ సర్విక్స్ నుంచి ఆ రిపోర్ట్ పట్టి బయాప్సీ చేసే ఛాన్సెస్ ఉంటాయి. బయాప్సీ చేసిన తర్వాత ఇన్ కేస్ అది సర్జరీ ఒకవేళ గ్రేడ్ 1 and 2లో ఉంటే కనుక ఓన్లీ గర్భసంచి అంటే అలాంగ్ విత్ ఓవరీస్ కూడా తీయటం అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్. ఇన్ కేస్ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ ఉంటే ఫస్ట్ బయాప్సీ చాలా అవసరం. ఎందుకంటే చాలా మంది అడుగుతారు, డాక్టర్ ఎలాగో సర్జరీ చేస్తున్నారు, వై కాంట్ యూ గో డైరెక్ట్లీ టు ద సర్జరీ అని. కానీ జనరల్గా లోపల గర్భసంచి పొర బయాప్సీ తీయకుండా ఈ రోజుల్లో హిస్ట్రోస్కోపిక్ గైడెడ్ బయాప్సీస్ చేస్తున్నాం. అంటే కంటితో కెమెరా పెట్టి చూసి ఎండోమెట్రియంలో పాలిప్ ఉందా అంటే నీటి బుడగలాగా ఏమైనా ఉందా ఆర్ థిక్నెస్సే ఉందా అని కన్ఫర్మ్ చేసి అందులో నుంచి వాటిని క్యూరేట్ చేసి ఆ టిష్యూని బయాప్సీకి పంపిస్తున్నాం. దాంట్లో మనకి గ్రేడింగ్ తెలుస్తుంది అది నిజంగానే నాన్ క్యాన్సరసా క్యాన్సరసా అని. నాన్ క్యాన్సరస్ అయితే కనుక ఓన్లీ గర్భసంచి వరకు తీయటం జరుగుతుంది. క్యాన్సరస్ అయితే కనుక గ్రేడింగ్ పట్టి వాట్ నెక్స్ట్ అనే డెసిషన్ తీసుకోవాలి. అంటే ఎక్స్టెన్సివ్ సర్జరీ గర్భసంచి అలాంగ్ విత్ ఓవరీస్ తీయటమా లేకపోతే రేడియో కీమోథెరపీస్కి వెళ్ళటమా అనేది ఆ సివియారిటీ ఆఫ్ ది గ్రేడింగ్ పట్టి తెలుస్తుంది మనకి. సో ఎండోమెట్రియల్ కనుక థిక్నెస్ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా ఫస్ట్ బయాప్సీ ఈజ్ అ బేసిక్ ప్రొసీజర్. అది చేయించుకొని మేజర్ సర్జరీకి వెళ్ళటం మంచిది. మెనోపాజ్ తర్వాత రక్తస్రావానికి చికిత్స తీసుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ కనుక ఫస్ట్ టైం కొంతమంది పేషెంట్స్కి ఓన్లీ బినైనే రావచ్చు. ఓన్లీ బినైన్ వచ్చిన తర్వాత అంటే జస్ట్ ఓన్లీ 6 mm థిక్నెస్ ఉండి వాళ్ళకి డిఎన్సీ కూడా చేసిన తర్వాత ఓన్లీ బినైన్ కాజ్ వచ్చింది అనుకోండి, ఫాలో అప్ ఎప్పుడు అడుగుతూ ఉంటారు డాక్టర్ నెక్స్ట్ ఎప్పుడు అని. ఒక 6 months తర్వాత మళ్ళీ స్కాన్ చేయించుకోమని చెప్తాం సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా. ఆ సిమ్టమ్స్లో కనుక ఆ 6 months తర్వాత కనుక ఎండోమెట్రియల్ థిక్నెస్ తక్కువ ఉంటే యాన్యువల్ చెకప్స్ వాళ్ళకి స్కాన్స్ ఎవ్రీ ఇయర్ చేయించుకుంటూ ఎండోమెట్రియల్ థిక్నెస్ కనుక ఎక్కువ ఉంటే రిపీట్ బయాప్సీ చేసే ఛాన్సెస్ ఉంటాయి. పాలిప్స్ కూడా సేమ్ రూల్ ఫాలో అవుతాం. పాలిప్స్ కూడా రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఎప్పుడూ ఉంటుంది. థిక్నెస్ అండ్ పాలిప్స్ పేషెంట్ చేతిలో ఉండదు, రికరెన్స్ ఎప్పుడైనా రావచ్చు. అది చిన్నగా ఉన్నప్పుడే హ్యాండిల్ చేసి 2 times కనుక పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ బినైన్ కండిషన్స్ వస్తే కూడా ఫ్యామిలీ హిస్టరీ కనుక స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళకి గర్భసంచి తీయటమే మంచిది. సో ఫాలో అప్ విత్ స్కాన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యాన్యువల్ చెకప్స్ చేయించుకున్నా మనకి 60-65 years అయినా సరే పర్లేదు, యాన్యువల్ చెకప్స్ చేయించుకుంటూ ఉంటే ఇట్ విల్ బి రియలీ హెల్ప్ఫుల్. ప్యాప్స్మియర్స్ కూడా దీని మూలానే మనం ముందు నుంచే ప్యాప్స్మియర్స్ కూడా అలర్ట్ చేసి ఎవ్రీ ఇయర్ కనీసం 3 years చేయించుకోండి అని చెప్తూ ఉంటాం. తర్వాత ఫాలోడ్ బై ఎవ్రీ 3 years. నెక్స్ట్ ఫాలోఅప్స్ ఎప్పుడు కూడా డాక్టర్ సజెషన్స్ పట్టి వెళ్తూ ఉండొచ్చు. మెనోపాజ్ తర్వాత రక్తస్రావం కనిపించడం అనేది ఎప్పుడైనా ఆందోళన కలిగించే విషయమే. కొన్నిసార్లు క్యాన్సర్ కూడా కారణంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఋతుచక్రం ఆగిపోయాక అప్పుడప్పుడు రక్తస్రావం కనిపిస్తూ ఉంటే ఆలస్యం చేయకుండా తగిన పరీక్షలు చేయించుకుని వైద్యం తీసుకోవాలి.